Passing spirits, please come. మలేషియా రాజధాని కోలాలంపూర్లోని బుకెట్ బెంటాంగ్ రోడ్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన యువతి. ఆ యువతి మృతికి ఊజా బోర్డే కారణమని ఊహాగానాలు. ఈ అందాల నేత్రాలున్న పిల్ల పేరు క్షేత్ర. ఏమికి రామ్ గోపాల్ వర్మకి చాలా దగ్గర పోలిక ఉంది. ఆర్జీవీలాగే ఈ జీవికి కూడా దేవుడంటే చిరాకు, దెయ్యాలంటే పిచ్చి. అందుకే హారర్ సినిమా తీయాలని తెగ ట్రై చేసేస్తుంది. డైరెక్టర్ అవుదామని రాత్రులు కళ్ళగంటూ పగలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా గెటాన్ అయిపోతుంది పాపం. ఈమె క్షేత్ర ఫ్రెండ్ పేరు కృష్ణ. యాక్చువల్గా కృష్ణవేణి, కానీ చూడ్డానికి ఆడపిల్లలా ఉన్న చవి చూడడానికి ఆడలక్షణం ఒక్కటి లేకపోవడం వల్ల అందరూ ఈ పేరులో ఉన్న వేణిని కట్ చేసి కృష్ణ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఈమె కూడా చాలా లైట్ తీసుకుంది, ఎందుకంటే మేడం చాలా ఈజీ గోయింగ్ టైప్. ఫోటోగ్రఫీ అంటే బ్రెయిన్కి చాలా ఇష్టం, అందుకే ఈమె కళ్ళు ఎప్పుడు కెమెరాల్లో పనిచేస్తుంటాయి. ఈమె పేరు నిహారిక. పెద్ద తింగర్ క్యాండిడేట్. సొంత డెసిషన్స్, గోల్స్ లాంటివి ఏమీ లేకపోవడం వల్ల క్షేత్ర కృష్ణలు ఏం చెప్తే దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవడం అలవాటు చేసుకుంది. వీళ్ళు ముగ్గురు కలిస్తే రచ్చ రచ్చే.
What do you want? Cutie. You wanna taste this? Good girl. పండు You're so cute. ఇది చూడు. రే పండు ఎక్కడరా కనబడలేదు సార్. పండు పడుకోకుండా ఎక్కడ తిరుగుతుంది ఇది? ఓ ఇక్కడ ఉన్నావా? టైం అయింది, వెళ్ళి పడుకో అమ్మా. దా బంగారం. ఈ తాగుబోతులతో చేరితే నువ్వు కూడా చెడిపోతావు. రా బంగారం. కేకే ఉమ్, ఇది తప్పు బాబు. డీసెంట్ లేడీస్ అలా అనకూడదు. ఏడిసారులే. పండు రేయ్. రాదంటే రాదు. రే సుందర్, సార్. పాపని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టు. వద్దు మిస్టర్ కేకే. Just chill. Go and get few more drinks for us. తెస్తా గానీ Night, పండు. బ్రతుకు తెరువు కోసం దేశం కాని దేశం వచ్చిన నన్ను నమ్మి ఈ రెస్టారెంట్ పెట్టించారని ఆగుతున్నాను కానీ లేకపోతేనా లేకపోతే ఏంటి? సరే 11:30 అయింది. తాగించాలు, పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, బయలుదేరండి. ఆఫీసా క్రాప్ 15 days హాలిడేస్ ఇచ్చారు. 15 రోజులు హాలిడేసా? ఈసారి ఏం చేద్దామని? షార్ట్ ఫిల్మ్ చేస్తాం. సినిమానా? మేడం సూపర్ మేడం, నేను వచ్చేస్తా. రేయ్, నీ పనోటి నువ్వు సరిగ్గా చేయరా, నీకు సినిమాలు ఎందుకు గానీ పో. అక్కడ సినిమాలు తీయడానికి చాలా మంది ఉన్నారు కానీ కొత్తగా మీరు వెళ్ళి పీకేదేంటంట? కేకే నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు. ఒకే ఒక్క ఛాన్స్, అందరూ ఫినిష్. అయినా ఏంటా సినిమాలు, ఎంతసేపు హీరో బిల్డప్, కమర్షియల్ ఫార్ములా. కొత్తగా థింక్ చేద్దామని ఒక్కరన్నా ట్రై చేస్తున్నారా? లేరు, ఎవ్వరు లేరు. ఇంకా ఫోటోగ్రఫీ అర్థం లేని ఫోటోగ్రఫీ. ఒక షాడో లేకుండా తీస్తే గ్రేట్, కెమెరాని గిర్రని తిప్పితే సూపర్. ఓకే ఓకే ఓకే, నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు షార్ట్ ఫిల్మ్ తీయండి. నిహా, నువ్వు లక్కీరా, అవార్డు అందుకోబోతున్నావు. కృష్ణ, we're doing a short film. ఎస్, మనం ఈ ఇండస్ట్రీ తలరాతని మార్చేద్దాం. ఇంకా చాలు. సినిమాల గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? 400 మంది జూనియర్ ఆర్టిస్టులో చిట్ట చివరి నుంచి ఉన్నవాడు బాధ ఏంటో మీకు తెలుసా? తెలీదు, ఏమీ తెలీదు. 150 సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసింది నేను. ఏంటి, నేనే ఏనాడు ఇండస్ట్రీ నన్ను హీరోని చేయలేదని ఫీల్ అవ్వలేదు, పల్లెత్తి మాట అనలేదు. తెలుసుగా, షూటింగ్ పేరుతో నన్ను ఇక్కడ తీసుకొచ్చి ప్రొడ్యూసర్ డబ్బు కట్టలేక ఇండియా వెళ్ళిపోతే 100 రోజులుగా వెయిట్ చేస్తున్నాను కానీ ఏ రోజైనా ఒక్క మాట అయినా అనలేదునా? అలాంటిది మీరు ఓ ఫుల్ బాటిల్ స్కాచ్ తాగి మా కళామ్మ తల్లి నిన్నేసి మాట్లాంటారా? అది పక్కన నేను కోట కొట్టుండగా అసలు మిమ్మల్ని. ఇదే ఈ ఫైర్ నాకు కావాల్సింది. మనకి హీరో దొరికేశాడు. వావ్, ఏం ఫేస్, ఏం ఫిజిక్, ఏం ఎక్స్ప్రెషన్, సూపర్. యు వెరీ కెమెరా ఫ్రెండ్లీ, యు నో. కూర్చో హీరో గారు, కూర్చోండి. అంటే నిజంగానే నన్ను హీరోగా పెట్టి సినిమా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, ఇది కన్ఫర్మ్. కంగ్రాట్స్. గో గెట్ అ బే ఫర్ హిమ్. ఓకే మేడం. అవును, నీ పేరేంటి? బాలరాజ్ అండి. నైస్ నేమ్. డాన్స్ ఫైట్స్ వచ్చా? టచ్ ఉందండి. డోంట్ వరీ, విల్ ట్రైన్ ఏంటి, యు. ఈ సినిమా పిచ్చోడు కూడా మీతో చేరాడా? కేకే. ఇక మిమ్మల్ని పట్టుకోవడం కష్టం. మిస్టర్ కేకే, you are insulting my great hero and technicians, huh? Exactly. Come on, guys. Let's shift the location.
Alright, I had this conversation with ghosts as a kid. I don't know if they exist. Mom's always told me they were for real. Let's find out, alright? Stay tuned, put your money on the prime time. Take my memories and add it to your timeline. It's a story of ghosts and how we're choked instead of the broke the cover. Ooh, child. We're traveling in the backyard. My house is burned in the background. Is it the ghost, homie? Maybe that's not. Until it's right, my hammer with the back shot. Ooh, child. గుడ్, వెరీ గుడ్. బాగా కష్టపడుతున్నారు. మంచి కథ రెడీ చేయండి. ఏంటి? సినిమా బాగుంది కదండి. Passing spirit, please come. 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 Are you there? నువ్వు వెళ్ళి చూడు. Go, please go. 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 వెళ్ళి చూడు. Go. ఏం నా అట్టపై అయ్యా రే సుందరగా. ఫుడ్ తెచ్చిన. నమస్కారం. చూడు ఎన్నో రోజు పుట్ గురించి మాట్లాడుతున్నారు. నా పేరు ఇలియాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ ఊజా బోర్డు ఆడుతున్నారు. మనం దెయ్యాలంటాం కానీ నేను ఆత్మలంటాను. ఆత్మలతో మాట్లాడడానికి ఈ ఊజా బోర్డ్ మంచి మీడియం. ఇదిగో ఇదే ఊజా బోర్డ్. ఇలా కాయిన్ పెట్టి మనం ఏ ఆత్మలనైనా పిలవచ్చు. అవి దగ్గరలో ఉంటే వాటికిష్టమైతే వస్తాయి. అప్పుడు కాయిన్ కదులుతుంది. మనం అడిగే ప్రశ్నలకు ఈ ఆల్ఫాబెట్స్ను నెంబర్స్ను ఉపయోగించుకుని ఆన్సర్స్ చెప్తాయి. ఊజాను ఒంటరిగా ఆడకూడదు. ఆరోగ్యం బాగాలేనప్పుడు అస్సలు ఆడకూడదు. అలాగే దేవుడికి సంబంధించినవేవి గదిలో ఉండకూడదు. చీకట్లో క్యాండిల్స్ పెట్టుకునే ఆడాలి. ఆత్మలకు కోపం వచ్చే ప్రశ్నలు అడగకూడదు. అడిగితే ఎలాంటి ప్రమాదాలైనా రావచ్చు. ఆత్మ రావడం వెళ్ళడం పూర్తిగా దాని చేతుల్లోనే ఉంటుంది. ఒకసారి వచ్చాక మధ్యలో మనం వేలు తీసేయకూడదు. వాటిని ఎగ్జిట్ చేశాకే తీసేయాలి. లేదంటే అవి ఏమైనా చేయొచ్చు. మీరు రెగ్యులర్గా ఊజా ఆడతారా సార్? ఎస్, రోజు పిలవటం వల్ల కొన్ని టైమింగ్స్లో కొన్ని ఆత్మలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఈ టైంలో ఎవరైనా వెయిట్ చేస్తుంటారా సార్? సార్ మన భాష వెయిట్ చేస్తుంటాడుగా. అవును కదూ, భాషను పిలుద్దాం. వీళ్ళంటే దెయ్యాలను పెంచుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళే దయ్యాలేమో చూడు. ఆ డోర్స్ విండోస్ క్లోజ్ చేసి ఓకే సార్. లైట్స్ ఆఫ్ చేయి. అలాగే సార్. విజయ్, సార్. భాష, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. భాష, వచ్చావా? ఆర్ యు హియర్? ఏదైనా అడగండి. భాష, నేను హీరోని అవుతానా? ఇదేమన్నా చిలక జ్యూసిమా? ఆత్మలకు ఫ్యూచర్ తెలియదు. కాకపోతే ఈ టైంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పగలవు.
అమెరికాలో మా ఫ్రెండ్ వరుణ్ ఎక్కడున్నాడో చెప్పమనండి. రైట్ డౌన్. భాష, వరుణ్ ఎక్కడున్నాడో చెప్పండి. భాష, ఆర్ యు దేర్? థ్యాంక్ యూ భాష. గుడ్ బై. విజయ్ సార్. లైట్ ఆన్ చేయి. ఓకే సార్. రెడ్ ఫేస్, గ్రీన్ క్లాత్, వైట్ కారిడార్. సరిగ్గా చెప్పలేకపోయాడు. దీంట్లో ఏదో ఇన్నర్ మీనింగ్ ఉంది. ఓకే సార్, మేము బయలుదేరుతాం. థ్యాంక్స్ అలాట్. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, పూజ చాలా పవర్ఫుల్. డార్క్ వరల్డ్లోకి మరీ లోతుగా వెళ్ళకండి. మీ లైఫ్స్లో ప్రమాదకర మార్పులు జరగవచ్చు. ఓ గాడ్, భలే మాయ చేశాడు బాస్. కాయిన్ తనే జరిపి మనల్ని దెయ్యం వచ్చినట్టు సూపర్గా మేనేజ్ చేశాడు. హా, అలా అనకండి. భాష నిజంగానే వచ్చుంటే ఇప్పుడు మనం మాట్లాడేదంతా వింటుంటాడు. ఇదంతా ఎందుకు? నేహా, వరుణ్ కుక్స్ డైరెక్ట్గా కాల్ చేయి, అన్ని విషయాలు తెలిసిపోతాయి. చేయండి. హలో, వాట్ ఆర్ యు సేయింగ్? ఓ మై గాడ్. ఓకే ఓకే, ప్లీజ్ టేక్ కేర్. మన వరుణ్కి 30 minutes క్రితం యాక్సిడెంట్ అయిందంట. సీరియస్లీ ఇంజ్యూర్డ్. ఓ గాడ్, అని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఇందాక లాంగ్ కారిడార్, రెడ్ ఫేస్, గ్రీన్ కర్టన్. భాష హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడా? అంతే అంతే, భాష ఈ యాక్సిడెంట్ గురించే చెప్పాడు. అంతే. అంటే ఇందాక నిజంగా దయ్యం వచ్చిందా? నేనైతే పూర్తిగా ఈ విషయం నమ్మడం లేదు, కానీ ఊజాలో ఏదో విషయం ఉంది. గ్రేట్. మనం దీన్ని బేస్ చేసుకొని షార్ట్ ఫిల్మ్ చేద్దాం. ఎందుకండి ఆత్మలతో? మన ఫిల్మ్ పేరు ఊజా. మేడం, మన సినిమా కోసం అద్దరిపై ఊజా బొట్లు తెచ్చుండ్లా ఉన్నట్టు చూపిస్తాను. మేడం, ఇది రాఘవేంద్ర గారి స్టైల్. ఫుల్ కలర్ఫుల్ బొమ్మలు. అద్దరిపోలా ఏమన్నా? సూపర్. నా ఫేస్ దీని సెంటర్ లో పెట్టి పోస్టర్ వేసామంటే నా సామి రంగా బ్లాక్ లో 10,000 పెట్టినా మన సినిమా టికెట్ దొరకదు. బాలు, మనది సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్. ఇది యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది. ఇంకోటి చూపించు. యా, నచ్చలా? ఇప్పుడు చూడండి, వివి వినాయక్ గారి స్టైల్. ఫుల్ లైట్స్. అబ్బాబాబాబాబా, బ్లాక్, వైట్, రెడ్, బ్లూ. ఇది పెడితే గంటలో 1,00,000 హిట్స్ ఖాయం. ఇదే ఫైనల్. పోరా. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలో ఉంది బాలా. ఇదొద్దు. యా, ఇది నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. అలా కాదు సుందర్, పురాతన వస్తువులా దానికి దెయ్యం పూనిందేమో అనిపించేలా ఉండాలి. అండర్స్టాండ్? ఏం మేడం మీరు? పోనీ చూడండి. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే కావాలి. వావ్, సూపర్. ఏ యాంగిల్లో చూసినా చాలా కెమెరా ఫ్రెండ్లీగా ఉంది. దిస్ ఇస్ ఫైనల్. లెట్ మీ సీ. రేయ్, దీన్ని ఇంకో డూప్లికేట్ చేయించరా. ఎందుకు? షూటింగ్ లో ఒకటి పాడైతే అబ్బో, బాల అంటే అది సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ కదా. చూడు, మనకి అసలు థాటే రాలేదు. మరీ అంత పొగడకండి, మన ఒంటికి అస్సలు పడదు. సరే. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఓకే, ఫ్రమ్ టుమారో ద డెత్ గేమ్ స్టార్ట్స్. లెట్స్ ప్లే. All set. Just superb. Everything Neha, is done. everything is done? Yeah, Yes, totally. it's all done. Perfect. Looks good, Ray. I'm so Where excited. Is Bala? Chala. హలో, ఇక్కడ.
సూపర్ స్టార్స్ అందరినీ మిక్సీలో వేస్తే నువ్వు మిక్సీ స్టారనా? ఏం నా పోయిట్ నచ్చలా? ఎలా ఉంది గెటప్? ఏ మేకప్ కొంచెం ఎక్కువైనట్టుంది. టచింగ్. నువ్వు నీ గెటప్ దసరా బుల్లోడ్లా ఉన్నావు. జలసి నీకంటే అందంగా ఉన్నానని మీ అందరికి జలసి. ఓ హలో, బిల్డప్ చాలా ఎక్కువైంది. ఓకే హే గైస్, తను మన మాట వినడు కానీ రైట్. లెట్స్ జస్ట్ అటాక్. హీరోలో తయారు చేశారు. అన్న ఇలా కూడా బాగుంది. బాలా cheer up. Come on, it's okay. Come on. బాలా సబ్జెక్ట్ డిమాండ్. See, నువ్వు సూపర్. ఓకే కమ్ ఆన్. సూపర్. బాలా ఫస్ట్ డైలాగ్ నీదే గుర్తుందా? గుర్తుంది. రెడీ. ఓకే కృష్ణ కెమెరా రోలింగ్ యాక్షన్. పాసింగ్ పాసింగ్ పాసింగ్. కట్ కట్ కట్. పా ఏంటి సారీ. నువ్వు డైలాగ్ సరిగా చెప్పలేదంటే నీ ప్లేస్ లో సుందర్ వస్తాడు. జరుకోనా? జ్యూస్నా తీసుకురానా? షార్ట్ అవని నీ జ్యూస్ చేస్తా. రెడీ. వన్ మోర్. ఓకే కృష్ణ కెమెరా రోలింగ్ యాక్షన్. పాసింగ్ స్పిరిట్ ప్లీజ్ కమ్. పాసింగ్ స్పిరిట్ ప్లీజ్ కమ్. Are you here? What's your name? S U N N Y. Sunny? క్షేత్ర గారు, క్షేత్ర గారు, క్షేత్ర గారు. ఒకసారి వచ్చాక మధ్యలో మనం వేలు తీసేయకూడదు. వాటిని ఎగ్జిట్ చేశాకే తీసేయాలి, లేదంటే అవి ఏమైనా చేయొచ్చు. ఎవడి క్షేత్ర గారు, క్షేత్ర గారు, ఎవడి కృష్ణ గారు కెమెరా పక్కన పడిసండి. క్షేత్ర గారు, క్షేత్ర గారు. Cut it. అంటే ఇదంతా మీరు ముందే ప్లాన్ చేశారా? మరి నాకెందుకు చెప్పలేదు? చెప్తే యాక్ట్ చేస్తారేమో అని. ఏంట్రా అంత బాగా యాక్ట్ చేస్తానా? అన్న ఇందులో యాక్టింగ్ అదిరిందనండి ఇది. Cut it. Super. Done for the day, guys. Super. అలా అనకూడదండి, ప్యాకప్ అనాలి. బేసికల్ తెలియకుండా సినిమాలు తీసేస్తానికి వచ్చేస్తారు. ఓకే ప్యాకప్. ఓకే రేపు కాల్ టైం 8 o'clock. చెప్పక్కర్లేదు. ఆర్టిస్ట్ ఇక్కడ ఆన్ టైం. సరే, వెళ్ళు. కాస్ట్యూమ్ మేకప్ సుందర్. ఓకే మేడం. అందరికి మంచి మందు పట్టి పదండి. హే నిహారిక, ఇట్స్ ప్యాకప్. నిహారిక what? You still want to play? హే నిహారిక, చలో ఇట్స్ ప్యాకప్. Come, let's go. Come, let's go. చెప్పు నిహా. అది కాయిన్ని నువ్వే మూవ్ చేసావు కదూ? లేదే, నేను చేయలేదు. లేదా అంటే దానంతట అదే కదిలిందా? డోంట్ బి సిల్లీ యార్. ఎమోషన్ ఎక్కువయి ఆ బాలువే జరుపుంటాడు. అంతేనంటావా? అఫ్ కోర్స్. చిల్యా, ఫస్ట్ డే షూట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం కదా, దాన్ని ఎంజాయ్ చేయకుండా ఏంటే నీ డౌట్లు? గుడ్ నైట్.
చేశారు? మిమ్మల్ని కలిసి కొద్ది రోజులే అయినా అందరికంటే మీరే నాకు బాగా నచ్చారు. ఈ విషయం మీకు చెప్దాం అనుకునే లోపే మరీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు. ఎలా ఉందిరా మన యాక్టింగ్? పప్ప ఏం ఏడ్చినావునా? పోగొడుతున్నావా తిడుతున్నావా? అన్నా ఇదేంట్రా నిహారిక గారు ఏడుస్తున్నారు? మనం కదా ఏడవలసింది ఈ సీన్లో. అన్నా కొంపదీసిన ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఊరిని సరా వెళ్ళి చూద్దాం. ఏమైందండి? లవ్లీ చనిపోయిందని. ఓ లవ్లీయా? దయ్యం వచ్చింది. రాత్రి దయ్యం వచ్చి నా లవ్లీని చంపేసింది. దెయ్యమా? దానికేదో ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయింది అంతే. నువ్వు దానికే ఇంత టెన్షన్ పడతావేంటి? నీకు విషయం అర్థం కావట్లేదు. ఊజా బోర్డ్ దాని మీద ఉన్న కాయిన్ని మనం ముగ్గురం కదపలేదు, కానీ కాయిన్ కదిలింది. అంటే అప్పుడే దయ్యం వచ్చిందని దాని అర్థం. ఇదా నీ గొడవ? నీహా, కాయిన్ ని నేనే మూవ్ చేశాను. అది మ్యాటర్. యా, ప్రామిస్? ఐ ప్రామిస్ యూ. రాత్రి నేను టెన్షన్ పెట్టాలని అలా చెప్పాను. నువ్వు ఇంత అప్సెట్ అవుతావు అనుకోలేదు. సారీ. ఓకే, ఇక్కడ షూటింగ్ వద్దు, మనం కేకే రెస్టారెంట్ కి షిఫ్ట్ అవుతాం. ఓకే ఓకే లెట్స్ షూట్ దట్. ఈ బోర్డు ఎవరు ఇచ్చారు నీకు? ఇటువంటి ఆటలు ఆడకూడదు. మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. దా బంగారం. ఏయ్, దీన్ని బోర్డు దూరంగా ఉంచాలి. ఛా, ఎవ్వరికి టైం సెన్స్ లేదు. కాల్ టైం 8 కదా. లేట్ అయింది. నేను ఏంటి ఎవరు లేరు? పండు, పండు, బాలా, నిహా, బాలా. చూసారా
దెయ్యం అంటే మీకు భయమే. వావ్, ఎంత న్యాచురల్ గా ఉంది. హిడెన్ కెమెరా ఉంటే నీ భయం బాగా క్యాప్చర్ అయ్యేది తెలుసా? Shut up. నాకేం భయం లేదు. ఆర్టిస్ట్ యాక్టింగ్ డెవలప్ చేశాను అంతే. అబ్బో, ఆహా, భలే యాక్ట్ చేసావు. సరే సరే పదండి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. బాలా, నువ్వు క్యాషువల్ గా నడుస్తుంటే ఇక్కడ సడన్ గా దెయ్యం నీ మెడను పట్టుకొని పట్టుకుంటుంది. బలంగా లాక్కెళ్ళి ఆ చెట్టు గుద్దుతుంది. వెళ్ళి అది షాట్. అవుట్. ఓకేనా? ఓకే, చంపేద్దాం. రెడీ? కృష్ణ, రోలింగ్ యాక్షన్. ఎంత ఫోర్స్ అవసరమా? కట్ కట్ కట్. వాట్ ఈస్ దిస్ బాలా? What దయ్యం is this? గుద్దినట్టుగా లేదు, మన పండు గుద్దినట్టుగా ఉంది. చెప్పడం ఈజీ అనండి, చేస్తే తెలుస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్. సుందర్, ఇది పట్టుకో. వాచ్ మీ. చూపించండి. బాలా, హ్యావ్ ఎ లుక్. గో దేర్. ఓకే, ఇట్స్ అ రిచర్. రెడీ? చూడు. సే యాక్షన్. యాక్షన్. ఇలాగా అర్థమైందా? నిహారిక, స్పాంజ్ ని సరిగా ఫిక్స్ చేయి. యా, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కెమెరా, రోలింగ్ యాక్షన్. ఎస్. వావ్, షాట్. సూపర్ పర్ఫార్మెన్స్ కదా? కరెక్ట్. బాలా, లవ్లీ. గుడ్ షాట్. హే బాలా, లే లే బాలా. బాలా, కృష్ణ, అసలు వాడికి ఏం గుచ్చుకుందంటావు? అక్కడ చూస్తే స్పాంజ్ తప్ప మరేం లేదు. జస్ట్ మిస్ అయింది, కానీ లేదంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేది. సినిమా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ నేను. అలాగే తీసుకుంటాంలే, కానీ గో అండ్ టేక్ రెస్ట్. ఆ గాయానికి మందేసుకో బాలా. ఎలాంటి దెబ్బలు అలాంటి హీరోలకు మామూలే. అయినా మీకు విషయం తెలుసా? హీరోకి దెబ్బ తగిలిందంటే ఆ సినిమా సూపర్ హిట్. స్టార్ట్ చేశాడబ్బా. ఎస్, ఇట్స్ ట్రూ. అమితాబ్ బచ్చన్ కి కూలీ సినిమాలో దెబ్బ తగిలింది. సినిమా సంవత్సరం ఆడింది. అదే మన చిరంజీవి గారికి ఖైదీ సినిమా అప్పుడు దెబ్బ తగిలింది. సినిమా 2 ఏళ్ళు ఆడింది. ఇద్దరు సూపర్ స్టార్లు అయ్యారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, దెబ్బ తగిలించుకో, హిట్ కొట్టుకో. లక్కీగా మనకి దెబ్బ తగిలింది కాబట్టి మన సినిమా కూడా సూపర్ హిట్. కట్ చేస్తే నా కటౌట్, దెబ్బకి మన సూపర్ స్టార్. వాళ్ళంతా హీరోలు కదా. మరి నేను నువ్వా? నువ్వు సూపర్ హీరో. కరెక్ట్. మీకు విషయం తెలుసా? హీరోకి దెబ్బ తగిలితే సినిమా సూపర్ హిట్. మళ్ళీ మొదలు పెట్టాడు. అమితాబ్ బచ్చన్ కి కూలీ సినిమా అప్పుడు దెబ్బ తగిలింది. తనని సినిమా ఆపలేం కానీ. సంవత్సరం ఆడింది. పదండి. చిరంజీవి లాక్కెళ్ళి గారికి రూమ్ లో దెబ్బ వెళ్దాం. తగిలింది. 2 ఏళ్ళు ఆడింది. దీన్ని బట్టి పద, మనం లే, అర్థం చేసుకో. ఓకే, బాయ్. బాయ్. టేక్ కేర్. బాయ్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాల కూడా జాగ్రత్త. బాయ్. Bala, what is this? Bala, will you stop this nonsense? బాలా, భయపడ్డానికి నేను క్షేత్రుని కాను. ఏంటిదంతా? ఈ బాలకి బాగా ఆటలేదు.
Bala, this is too much. Bala, Bala. Bala, 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 ఎవరు వచ్చారు? Bala, 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 get up. Bala, వెనక్కి తిరిగేసరికి డోర్ ప్లేస్లో గోడ. తర్వాత స్పృహ తప్పారు, కళ్ళు తెరిస్తే టెర్రస్ మీద ఉన్నారు. స్టోరీ బాగుంది. స్టోరీయా? మరి గాయం చూడు, ఇక్కడ చూడండి. తాగిన మత్తులో ఏదో గీసుకుని ఉంటుందండి. కృష్ణ, అంతా నీ హాలుసినేషన్సే. రూమ్, డోర్, వాల్ అంతేనంటావా? కాకపోతే అయినా మొన్న నేహా గారు, ఈరోజు మీరు. ఏమైందండి మీకు? ఈ హారర్ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇలాంటి హాలుసినేషన్స్ వస్తున్నాయి. లాభం లేదండి, మనం బ్రేక్ తీసుకోవాల్సిందే. లెట్స్ గో టు బీచ్. వద్దా? ఓకే, ఎక్కడే ఉన్నాం దాన్ని. లెట్స్ గో. yes Cha
So tomorrow we are meeting at 5, right? Okay. And don't forget my earrings. Yeah. Huh. And I'm picking you at 5 and no changes. Okay? Yes. Cool. Okay. Yeah. Okay, bye. Hi, Chetra. Come on, let's go. We all are waiting for you. Neha? Come on, let's go. Neha? Neha? There you are. What are you doing there? Come. Come. ఏమైందండి? Neha! Krishna! ఏమండి, Bala, క్షేత్ర గారు, I saw it ఏమైంది there. అసలు? I saw a devil there. ఏం అర్థం కావట్లేదు. ఎవరూ లేరు కదండి. ఏంటి ఆయన దెయ్యాలతో మాట్లాడతాడా? ఇంత చదువుకున్నారు, మీకేమైనా బుర్రలు దొబ్బునియా? ఊజా బోర్డు గురించి మాకు చెప్పిందే ఆయన. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అందుకే ఆ దెయ్యంతో మాట్లాడటానికి ఆయన పిలిచాం బాబాయ్. దెయ్యాలే లేవనేవాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? పరిస్థితుల వల్ల నమ్మాల్సి వచ్చింది. అతన్ని చూస్తే నాకు నమ్మకం కలగట్లా, బోగస్లా కనిపిస్తున్నాడు. హలో, హోప్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ పీపుల్. నో సార్. కేకే గారు, మీ రెస్టారెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సారీ, మీ మాటలు విన్నాను. బేసిక్గా నేను మంత్రాలు తెలిసిన మంత్రగాడిని కాదు, రీసెర్చ్ చేసే సైంటిస్ట్ని కాదు. ఈ ఓజా బోర్డ్ గురించి కాస్త నాలెడ్జ్ ఉందంతే. క్షేత్ర నాకు కాల్ చేసినప్పుడు ఏదో ప్రాబ్లం ఉందనిపించింది, అందుకే వచ్చా. కేకే గారు, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీ హెల్ప్ కావాలి. నాదా? ఆత్మల మీద పూర్తి నమ్మకం ఉంది మీకు ఒక్కరికే, అందుకే రండి ప్లీజ్. పదండి. ఈ పిల్లల్ని ఆటాడిస్తున్న ఆత్మ, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్.
ఆర్ యు హియర్? వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? SUNY సన్నీ. సన్నీ? సార్ ఏమైంది సార్? ఇలియాస్ గారు, నా పేరు సన్నీ. సన్నీ సన్నీ వీళ్ళందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఆడుతున్నాను అంతే. వీళ్ళతో ఆడుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఆట లేదు గీట లేదు, వీళ్ళందరూ భయపడుతున్నారు. దయచేసి వెళ్ళిపో. లేదు నేను పోను. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళమన్నప్పుడు వెళ్ళావు. వెళ్ళమంటే వెళ్ళడానికి నువ్వు పిలిస్తే రాలేను నేను. సన్నీ ప్లీజ్ వెళ్ళిపో, భయం వేస్తుంది. ప్లీజ్ వెళ్ళిపోండి. ప్లీజ్ ప్లీజ్ గో. వెళ్ళిపో. ప్లీజ్ గో. ప్లీజ్. సార్ ఇలియాస్ ఇలియాస్ గారు, గారు ఆర్ యూ? సార్ ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. మీరు ఈ స్పిరిట్ని హ్యాండిల్ చేయలేరు. ఎప్పుడు ఆ ఊజాని మాత్రం ఆడకండి. అలాగేనండి. ఓకే, సరే బాయ్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందు ఆ సినిమా ఆపేసి బుద్ధిగా మీ పనులు మీరు చూసుకోండి. ఏయ్ సుందర్, సార్ సుందర ఎందుకు? ఆ ఊజా బోర్డు ముందు బయటపడే. రాకే. ఇంత జరిగాక మళ్ళీ చేస్తామా? సినిమా ఆపేస్తున్నారా? దెయ్యం వెళ్ళిపోయింది. ఇంకో దయ్యం వస్తుంది, ముసుకెళ్ళి పని చూసుకో. పే. నువ్వు ఆగు బాబాయ్, ఈ సినిమా నా ఫ్యూచర్. ఇండస్ట్రీ మిక్సింగ్ స్టార్ అని కోల్పోతుంది. Don't listen to him. ప్లీజ్ అండి, చలో, షూటింగ్ బాలా, ఆపకండి. no more ఏమండి, say ఏమండి, this, దెయ్యం బాలా. వెళ్ళిపోయిందండి. No way. ప్లీజ్ No అండి, way. వీడు మా పాలెడు ఇంకో సన్నీలే తయారాడు. కర్మ. 7, 8, 9, 10. 8. బాలా, హే, ఎలా ఉన్నావు? బాలా, ఏమైంది? హే, స్పీక్ అవుట్. మాట్లాడవా? వెల్, ఓకే, నాకు చాలా పనుంది. ఏంటి చెప్పవా? ఇనఫ్ బాలా, గివ్ మీ ఎ బ్రేక్. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? షార్ట్ ఫిలిం కంప్లీట్ చేద్దామండి ప్లీజ్. ఆ ఒక్కటి అడక్కు. ఇంకేం హెల్ప్ కావాలన్నా చెప్పు. నాకు ఇంకేం వద్దు, ఫిల్మే కావాలి. ఫిల్మ్ అంతేగా? ఓకే. ఎవని ఎవని క్షేత్ర గారు ఆగండి. ఎక్కడికి వెళ్ళారు? ఏమనుకుంటున్నారు? అస్సలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి ఏమడిగా? జస్ట్ ఒక చిన్న షార్ట్ ఫిలిం అంతేగా, మరి దానికే తెగ బిల్డప్ ఇస్తారంటే? ఫైనల్గా అడుగుతున్నా, షార్ట్ ఫిలిం ఫినిష్ చేస్తారా చెయ్యరా? చెయ్యరా? ఓకే. మీకు నా క్యారెక్టర్ ఫుల్గా తెలీదు.
నాకు కోటి అయినా కౌలాలంపూర్ అయినా ఒకటే. నా క్వార్టర్ ఏదో నేను గుద్దుకుంటా ఉంటే నన్ను పిలిచి హీరో అని, షార్ట్ ఫిలిం అని చివరికి హ్యాండ్ ఇస్తారా మిమ్మల్ని? ఇదే 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 చూసారా చూసారా, మీరే అలా భయపడ్డారా? ఏమండి, ఈ ఫిలిం నా ఫ్యూచర్ అండి, ఒప్పేసుకోండి ప్లీజ్. షూటింగ్ మళ్ళీ మొదలు పెడదాం ప్లీజ్. షార్ట్ ఫిల్మ్ కోసమా ఇదంతా? చూడు నా మేకప్ అంతా పాడిపోయింది. ఫిల్మ్ లేదు గెలలేదు పో. లో ఏ యాంగిల్ చూపించినా వర్కౌట్ అవట్లే. అలాగే No movie, no more Balu. I die, you cry. Oh shit. Bala? 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 Hey, Bala ikkada? అన్న జ్యూస్ తాకుండా వెళ్ళిపోయాడు మేడం. What? ఏ చెప్పరా, Bala ikkada? అన్న జ్యూస్ తాకుండానే వెళ్ళిపోయాడు మేడం. ఏయ్, మళ్ళీ సేమ్ డైలాగ్ చెప్తావేంటి? Bala ikkada? No movie, no Balraju. S movie, S Balraju. All right, movie S. ఎక్కడున్నావు బాలా? Where are you? రానా మూవీ ఓకేనా? బాలా, నీకేమైనా పిచ్చా? ఇట్స్ జస్ట్ షార్ట్ ఫిలిం. దీనివల్ల నీ లైఫ్ మారిపోతుందా? లేదండి, ఇన్నాళ్ళు 1000 మందిలో ఒక్కళ్ళ ఉండేవాడిని. ఫస్ట్ టైం నా టాలెంట్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ షార్ట్ ఫిలిం వల్ల నాకు లైఫ్ వస్తుందని ఆశపడుతున్నాను. ప్లీజ్ అండి, షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేద్దాం ప్లీజ్ అండి. మనం సినిమా చేస్తున్నాం. బాల కోసం చేద్దాం. లెట్స్ డూ ఇట్ ఫర్ అవర్ ఫ్రెండ్ యార్. మరి దయ్యం? దెయ్యం సినిమా చేయడం వల్లే దెయ్యం వచ్చింది కదా. అలా కాకుండా దీన్నే ఒక థ్రిల్లర్లా చేస్తే ఎలా? అంటే మనకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ దెయ్యమే చేస్తున్నట్లు నమ్మించి క్లైమాక్స్లో దెయ్యం లేదు, పిశాచి లేదు, మనలోనే ఒకరిదంతా చేశారని చివరికి రివీల్ చేశామనుకో ఆడియన్స్ థ్రిల్ అవుతారు. ఎస్, నాకు అర్థం కాలా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ డే షూటింగ్ రోజున ఫిష్ బౌల్ని హాల్ నుంచి బెడ్రూమ్కి తీసుకెళ్ళింది నువ్వేగా? నేనే. అయితే అప్పుడే దానికి పాయిజన్ వేసి చంపేసి అది దెయ్యం పని అని నమ్మించావనుకో. అంటే బాలానే లవ్లీని చంపాడా? నేనా? లవ్లీని చంపడమా? నోనా, హీరోనే వెళ్ళిన అయితే ఏం బాగుంటుందండి. అలా అయితే ఆడియన్స్ కనిపెట్టలేరు. చాచా, నాకంటే నిహారిక గారే లవ్లీని చంపారనుకోండి, అది బెటర్. అయినా నేనెందుకు చంపుతాను? తమరు సైకో కాబట్టి, చంపడం తమకు బాగా ఇష్టం కాబట్టి. అదీ కాక మనం రోజు చూస్తున్నాం, టెడ్డీ బేర్తో మాట్లాడుకోవటం, చేపతో మాట్లాడుకోవటం, అద్దం ముందు కూర్చుని తనతో తనే మాట్లాడుకోవటం, ఇలా అమాయకంగా ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారంటే జనాలు థ్రిల్ అవుతారు. నా క్యారెక్టర్ని విలన్ చేయడం ఏం బాలేదు. కరెక్ట్. కృష్ణ ఇంట్లో ఆ నైట్ పడుకుందెవరు? నువ్వు. సో తనని భయపెట్టి గాయం చేసింది నువ్వే అంటే బిలీవబుల్గా ఉంటుంది. ఎలా? నేను అసలు స్పృహలోనే లేను కదా. అదంతా నాటకం. నైట్ నువ్వు లేచావు, కృష్ణని భయపెట్టావు, తన చేతి మీద గాయం చేసింది కూడా నువ్వే. లోపల ఉన్న నేను చేయటం కంటే బయటికి వెళ్ళిన నిహారిక గారే తనపై అనుమానం రాకుండా సైలెంట్గా లోపలికి వచ్చి ఇదంతా చేశారంటేనే బెటర్. చా, ఇది అన్బిలీవబుల్గా ఉంది. ఇప్పుడు నీ విషయమే తీసుకుందాం. నీ మీద అనుమానం రాకుండా నువ్వే వెళ్ళి చెట్టుకి బలంగా గుద్దుకున్నావు అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నిజంగానే సైకో. అబ్బే, దానికంటే స్పాంజ్ని అరేంజ్ చేసి నిహారిక గారే దాని వెనకాల ఒక మేకును పెడితే అది నాకు తగులుతాయి. కాదు, నా విషయం తీసుకో. నువ్వు సినిమా వాడివి కాబట్టి, సో నీ ఎక్స్పీరియన్స్తో ఆ లేడీని, ఆ సౌండ్స్ని నువ్వే క్రియేట్ చేసావంటే ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది. క్షేత్రాన్ని భయపెట్టింది కూడా వీడే. అస్సలు డోర్ బయట ఎవరు కనిపించారండి? నిహారిక గారే కదా. తనే లోపలికి వచ్చి మిమ్మల్ని చంపడానికి ట్రై చేశారంటే కరెక్ట్గా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, డైరెక్టర్ని నేను చెప్పినట్టు చేస్తేనే సినిమా, లేదంటే లేదు. అంత మాడెందుకులేండి, మీరు చెప్పినట్టే చేస్తా. టాలెంట్ని తొక్కేస్తున్నారు. అబ్బా, నేను జనాలను చంపడానికి ట్రై చేస్తున్నానంట. ఎవరైనా నమ్ముతారా? నేను నమ్ముతాను. చూసావా,
హీరో బిల్డప్లో ఉన్న విలన్ నువ్వు. నో ప్రాబ్లం. చిరంజీవి గారు కూడా ముందు విలన్ వేషాలే వేశారు. ఓకే గైస్, లెట్స్ గో. చలో. కృష్ణ, క్షేత్ర చెప్పినట్టు బాలని ఇవన్నీ చేశాడని నా అనుమానం. చూసావా, నన్నే విలన్ అన్నాడు. నేను విలనా? నేను విలనా? లేదు లేదు, నువ్వు విలన్ కాదు, బాలనే విలన్. థ్యాంక్స్ కృష్ణ, లెట్స్ గో. నాన్న చెప్పినట్టు నిహారిక నిజంగానే సైకో. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ తొందరగా పెడితే కుమ్మేద్దాం. ఫస్ట్ నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ నా. ఓకే. చూడు, లైట్ ఇక్కడ సెట్ చేయండి. ఓకే కృష్ణ, లెట్స్ కంపోజ్ ద షార్ట్. ఏమండే సైకో అంటే ఎలా పడాలా? ఎక్స్ప్రెషన్ ఓకేనా లేకపోతే ఏమైనా పెంచాలా? ఇప్పుడు చూడండి. అయ్యో ఓకే. చంపేస్తావా? చంపేస్తావా? రేయ్, ఏం ముట్టుకోకు. నిహా, ఇది నిజంగానే సైకోలా ఉంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, జస్ట్ లీవ్ ఇట్. లెట్ us స్టార్ట్ ద షూట్. అలాగే. ఓకే బాలు, రెడీ? ఓకే. కెమెరా ఆల్రైట్, రెడీ, యాక్షన్. నా లవ్లీని చంపినట్టు దీన్ని చంపేస్తావా? నేను లవ్లీని చంపడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకంతా అర్థమైందిరా. నువ్వు సైకోవి. నువ్వు వచ్చాక ఇవన్నీ జరిగాయి. నువ్వే ఇదంతా చేసావు. నిహారిక, వాట్ ఆర్ యు సేయింగ్? నీకు తెలీదు క్షేత్ర. ఆ రాత్రి ఏం చేశాడు? మనకి దయ్యం పేరు చెప్పి మనతో ఆడుకుంటున్నాడు వీడు. మన ముగ్గురిని టార్గెట్ చేశాడు. ఈజ్ ఎ సైకో క్షేత్ర. ఏమండి మరి దారుణంగా మాట్లాడుతున్నారు? షట్ యువర్ మౌత్. మాట్లాడుకో. పో, వెళ్ళిపో. గెట్ అవుట్. బాలా, గెట్ అవుట్. బాలా తనేదో ట్రాన్స్ లో ఉంది. డోంట్ మైండ్. అరే వాడు మనల్ని చంపాలని చూస్తుంటే వాడిని ఆపుతావేంటి? పోరా, పో. గెట్ లాస్ట్. నిహా, బేబ్స్, ఇట్స్ ఓకే. లిసన్. ఆ బాలరాజు నుంచి నన్ను నేను కాపాడుకోవాలి. ఏం చేస్తున్నావు?
నో. ఏమైంది కృష్ణ? వాట్స్ హ్యాపెనింగ్ కృష్ణ? No, no, వాట్స్ గోయింగ్ ఆన్? no, please. Don't come near. ఏమైంది? Neha, stay away. అరే Please stay away. Please. వాట్? Please. వాట్స్ రాంగ్ కృష్ణ? Please stay away. Stay away. Stay away. అరే ఏమైంది? No, stay away. Please. Please. Don't Krishna. come. Stay away. Please. ఎందుకు భయపడ? ఏంటిది? ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యూ గైస్? ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, మొహాలు కూడా చూసుకోకుండా, వాట్ ఇస్ దిస్? నేనేదో ఊహించి ఒక కథ చెప్తే అదే నిజం అనుకొని కొట్టుకోవడం, తిట్టుకోవడం, బేసిక్ కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. సారీ మేడం, ఏదో జూనియర్ ఆర్టిస్ట్గా బ్రతికే నన్ను మీ ఫ్రెండ్ని చేసుకోవాలి. ఆ రోజు బాలా మన ఫ్రెండ్, వాడి కోసం షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దామన్నారు. ఈ లైఫ్ కామార్చాలి, దానివల్ల మీ ఫ్రెండ్షిప్ చెడి మీరు విడిపోయే పరిస్థితి వస్తుందంటే సినిమా షూటింగ్ వద్దు, ఆపేద్దాం. ఎక్కడో స్క్రీన్ మూల నుండి నేను స్క్రీన్ మొత్తం కనపడాలని అత్యాసపడ్డాను. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీకు కనపడను. బాలా, సూపర్ రా, ఏం యాక్టింగ్, అద్దరు కొట్టేశావు. కృష్ణ కెమెరా ఉంటే బాగుండేది. ఈ డైలాగ్స్ ని షూట్ చేసి మన ఫిల్మ్ లో పెడితే సినిమా సూపర్ హిట్టే. స్టాప్ ఇట్ నిహారిక. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనమంతా తన వల్ల ఇలా అయ్యామని తను బాధపడుతుంటే నువ్వు ఇంత ఎగతాళిగా మాట్లాడతావేంటి? అసలు జరిగిన దాంట్లో తన తప్పేముంది? ఎస్ యూర్ రైట్, వాడు తప్పేం లేదు, తప్పంతా నాది. నన్ను చచ్చెంత కొట్టినా నిన్ను ఫ్రెండ్ అనుకుంటున్నాను, అది నా తప్పు. వాడు సారీ చెప్పగానే మంచోడైపోయాడు. నాకు విషయం అర్థమైంది, వీడు నన్ను చంపాలని చూస్తున్నాడు. నువ్వు నన్ను చంపడానికి ట్రై చేశావు. క్షేత్ర మీ ఇద్దరిని సపోర్ట్ చేస్తుంది అంటే మీ ముగ్గురు కలిసి నన్ను టార్గెట్ చేశారు కదూ. మీరు వద్దు, మీ ఫ్రెండ్షిప్ వద్దు, నేను వెళ్ళిపోతాను. నేహా, నువ్వు చాలా దారుణంగా ఆలోచిస్తున్నావు. నేహా, నువ్వు అనుకున్నట్టు మేమెవరు మీరంతా హంతకులు, నేను వెళ్ళాలి. ఏమండి నిహారిక గారు ప్లీజ్ అండి. నేహా, you just stop. There's no need to go, okay? నేహా, ఏమండి? ఏమండి? ఏమైందండి? ఎందుకు భయపడతారు? ఏమండి నిహారిక గారు ఏమైందండి? అక్కడ ఏమి లేదు కదండి, ఏమైంది? భయపడకండి. Bala, save me. The ghost is behind. అసలు మీరు బయటికి ఎందుకు వెళ్ళారండి? How come? నేను ఇప్పుడే వస్తున్నాను. అంటే ఇప్పటి వరకు మనతో ఉన్నది. అర్జెంట్ గా ఇలియాస్ గారికి ఫోన్ చేయండి. ఇలియాస్ గారు, నేహాకు మీరు ఒకసారి నా దగ్గరికి రండి. లెట్స్ గో. విజయ్, విజయ్ సార్ ఎక్కడ? ఎలా? మీరు కాల్ చేసి రెస్టారెంట్కి రమ్మన్న రోజు మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని పూజ ఆడారాయన.
వన్ మినిట్ సార్. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే ఆ రోజు రెస్టారెంట్కి వచ్చింది దెయ్యం. కరెక్ట్, ఇలియాస్ రూపంలో వచ్చింది. అంటే అది ఏ టైంలో ఏ రూపంలో ఉన్నా రావచ్చు. సార్ డెడ్ బాడీ పక్కన దొరికింది. పదండి. థ్యాంక్స్. అంటే కేకేని కూడా పదండి చూద్దాం. కేకే 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 కనిపించలేదు. ఏమయ్యాడు? కేకే బాడీ లోపల. తనకేం కాదు, చూద్దాం. అంటే కేకే కేకే మన మీద చేతిపడి చేశాడా? ఇలియాస్ని చంపించింది కూడా కేకేనా? తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. సుందర్, కేకే ఎక్కడరా? వారంలో వస్తా అని చెప్పి వెళ్ళి 4 రోజులు అయింది. ఎట్టెళ్ళాడు తెలియదునా? అసలు మనకు కేకేకు గొడవలేంటి? మనల్ని చంపాలన్నంత కక్ష కేకేకెందుకు? ఆ పేపర్ మీద రక్తపు మరకలు తొలగిస్తే కేకే ఇదంతా ఎందుకు చేశాడో మనకు తెలుస్తుంది. తన సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే లొకేషన్ తెలిసిపోతుంది. నేను వెళ్ళి తెలుసుకుంటాను. ఆ పని చెయ్. మనం ఆ పేపర్ క్లీన్ చేద్దాం. లెట్స్ గో. We can do it. Come on, fast. Fast, go. No, it's not facing. We have to, please. ఏమైనా కనపడిందా? నథింగ్. మీరు ఆగండి. ఏమైనా తెలిసిందా? నేహా వెయిట్. There it's coming. Yeah. Yes. Yes. Look at it. Where is it? Got it. Here. Yeah. Yes. Thanks a lot. Bye. అలా నా కార్లో పాలిష్ రిమూవర్ ఉంది. వెళ్ళి తీసుకురా. గో. అలాగే. నిహా see this. సంతాన ఫకీర్. సంతాన ఫకీరా? ఎవరతను? ఫుల్ క్లీన్ చేద్దాం. Did you see what just Neha?
కావచ్చు, కానీ ఈరోజే ఆ కేకే చితికి మనం నిప్పంటించాలి. కానీ చావు మనల్ని వేటాడుతోంది. ఎప్పటి నుంచి మనం దాన్ని వేటాడాలి? పదండి.
వీటిని కట్టుకోండి. వీటిని కట్టుకోండి. నా చేతులతోనే నిహారికని చంపించావు కదరా. ఛీ! మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? మా మీద చేతబడి ఎందుకు చేశారా? నేనా? ఏం మాట్లాడుతున్నావు? ముందు ఈ తాయితులు కట్టుకోండి. మళ్ళీ ఇంకో చేతబడా? ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ప్లీజ్ 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 అర్థం చేసుకోండి. ప్లీజ్ బాలరాజు ప్లీజ్ చెప్పేది బాలరాజు. మమ్మల్ని చంపడానికి ఇంకో యంత్రమా? తాయిత్తులు తీస్తే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మూర్ఖంగా ఆలోచించకండి. మిమ్మల్ని చంపాలని చూస్తున్నది నేను కాదు ఓ శక్తివంతమైన దెయ్యం. మీరు షూటింగ్ మొదలుపెట్టిన కాడి నుంచి అది మిమ్మల్ని వెంటాడుతుంది. దాని నుంచి మిమ్మల్ని కాపాడటం కోసం నేను ఎవరెవరో మంత్రగాళ్ళని కలిశాను, కానీ ఎవరూ దీనికి విరుగుడు చెప్పలేదు. అందుకే అతిశక్తివంతమైన సంతాన్ పకీర్ని 3 రోజుల క్రితం కలిశాను. ఆయన చెప్పింది విని షాక్ అయ్యాను. ఆ దయ్యం మిమ్మల్ని పగపట్టింది. నా మాట నమ్మండి. ఈ తాయెత్తులు మీ మీద ఉన్నంత వరకు అది మిమ్మల్ని ఏం చేయలేదు. దయచేసి ఈ తాయెత్తులు తీయొద్దు ప్లీజ్. ఆ దెయ్యానికి మాపై పగెందుకు? తను మీ వల్లే చనిపోయింది కాబట్టి. మా వల్ల? ఎవరు? తన పేరు మాయాదేవి. Siraj, where are you? Siraj. వాట్ ఈస్ దిస్? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ఆస్తి, ఈ డబ్బు, ఈ గౌరవం, వీటన్నిటిని సంపాదించడానికి నేనెంత కష్టపడ్డాను తెలుసా? నువ్వు ఒక పేద కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి. మరి
నువ్వు చేస్తున్నదేంటి? ప్రతిరోజు పబ్లని, బార్లని, పార్టీలని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. మొదటి ఈ విషయాన్ని నేను నమ్మలేకపోయాను, కానీ తర్వాత నా కళ్ళతో నేను స్వయంగా చూశాక ఛ! నా కళ్ళ ముందు నిలబడదు, వెళ్ళవు. లేదంటే నేను మాట్లాడను, నా గన్ మాట్లాడుతుంది. గెట్ లాస్ట్. ధీరు, నా చిన్నప్పటి నుంచి నేను కష్టాల్ని చూశాను. సుఖం సంతోషం అంటే ఎలా ఉంటుందో నాకు అసలు తెలీదు. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను నవ్వానంటే మన పెళ్ళిలో, అది మీ చేయి తాకినప్పుడు వచ్చిన సంతోషం. వాహ్! ఎక్కడో పాతాళంలో ఉన్న నన్ను ఆకాశంలో ఉన్న నీతో నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. ప్రపంచంలో ఉన్న సుఖ సంతోషాలన్నీ, అన్ని సుఖాలు ఒకేసారి నాకు దక్కేసరికి ఆ మైకంలో నన్ను నేనే మర్చిపోయాను. నా లిమిట్స్ నేను క్రాస్ చేసేసాను. ఐఎమ్ రియల్లీ సారీ ధీరజ్. ఇంకా నేను ఇవేవీ చేయను. కావాలంటే నన్ను తిట్టు, కానీ కళ్ళ ముందు నించోద్దని మాత్రం అనొద్దు. నాకు నువ్వు కాక ఇంకా ఎవరున్నారు చెప్పు? ఐఎమ్ సారీ. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ వెరీ సారీ ధీరజ్. డార్లింగ్, ఈ టైంలో ఉండాల్సింది స్ట్రెస్ కాదు, రొమాన్స్. ఈ నిశ్శబ్దం ఎంత బాగుంది. నా గుండె చప్పుడు నాకే వినిపించేంత నిశ్శబ్దం ఎంత మధురంగా ఉంది. ఈ నిశ్శబ్దం నాకు ఇష్టం, అందుకే ఈ ఫామ్ హౌస్ కొన్నాం. కానీ నెలకొకసారి మాత్రమే ఇక్కడికి రావాలంటావు. నాకేమో అన్ని బంధాలు వదిలి ఇక్కడే ఉండాలనుంది. కానీ నువ్వు అర్థం లేని నియమ నిబంధనలు పెట్టావు, అందుకే. సారీ, నా ఏకాంతాన్ని ఎవరు డిస్టర్బ్ చేసినా నాకు నచ్చదు. మాయ మేడం, టైం అయింది, వెళ్దాం రండి. నమస్తే మేడం. చెప్పు శ్రీధర్. అది ఓ 2 రోజులు లీవ్ కావాలి మేడం. 2 రోజులా? ఈ 2 రోజులు చూడకుండా ఎలా ఉండాలి మేడం? నువ్వు వెళ్తే నా ఎస్టేట్ని ఎవరు చూసుకుంటారు శ్రీధర్? సారీ మేడం, ఊళ్ళో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సరే, ఏమైనా కావాలా మేడం? అంటే ఐ మీన్ డబ్బేమైనా కావాలా అని. వద్దు మేడం, డబ్బులేం అక్కర్లేదు, మీరు లీవ్ ఇస్తే చాలు. మొహమాట పడకుండా ఏదైనా అడిగి తీసుకోవాలి. నో థ్యాంక్స్ మేడం. ఇయర్ మన ఫామ్ హౌస్ నుంచి మంచి క్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. అన్నీ కరెక్ట్గానే ఇచ్చాం, సో రిజల్ట్ కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. అక్క, టైం అయిందిరా, వెళ్దాం. అవును మేడం, ఒక షో ఎలా ఉంది, మీరు బయలుదేరండి. హే చిన్ను. శ్రీధర్ సార్, ఈసారి చాక్లెట్ మర్చిపోవద్దు. ఓకే, బాయ్. బాయ్ మేడం. బాయ్ సార్. నొప్పిగా ఉందా? సో సారీ. చెప్పు లాయర్. మేడం, మీ పెళ్లిలో ధీరజ్ మీ పేరు మీద రాసి పెట్టిన మీ ఆస్తి పేపర్స్ వారంలో మీరు వెతికి పట్టుకోవాలి. లేదంటే మీ ఆస్తి మొత్తం అమ్మ అనాథ శరణాలయానికి వెళ్తుంది. మీరు రోడ్డు మీదకి వస్తారు. అలా జరగదు. ఈ రాత్రి నేను ధీరజ్తో మాట్లాడతాను. ఏమన్నారు? నువ్వు కరెక్ట్గానే విన్నావు, కానీ ఫోన్ పెట్టే. ధీరజ్ రా, బోర్డు మీదికి రా. I wanna talk to you, damn it. ధీరజ్ రా. నా పేరు మీద రాసిన ఆస్తి పేపర్స్ ఎక్కడున్నాయో చెప్పరా. ధీరజ్ రారా.
Passing spirit, come. Passing spirit, please come. నీ పేరేంట్రా? స్వామి. రే స్వామి, ధీరజ్ ఇక్కడ ఉన్నాడా? నాతో మాట్లాడమను. తనకు మీతో మాట్లాడటం ఇష్టం లేదు, వెళ్ళిపోయాడు. ఓకే, ధీరజ్ ఇంకా ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాడు? ఓకే, 1 వీక్. తను నా చుట్టుపక్కలకి వచ్చినప్పుడు నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే, గుడ్ బై. Dheeraj, come. Dheeraj, please come. Dheeraj, please come. Dheeraj, ra. Dheeraj, ra. Dheeraj, ra! Dheeraj, ra! Dheeraj, ra! Dheeraj, రే ధీరజ్, నువ్వు రావాలరా. వస్తా, రప్పిస్తా. ప్రపంచంతో సంబంధం లేకుండా నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నాకు ఐశ్వర్యం కావాలి. లేదంటే నేను చచ్చిపోతాను. వారంలో నీకు విముక్తట కదా. నేను నిన్ను కలిస్తే ఏమవుతుందో నీకు బాగా తెలుసు. ఆత్మగా నిన్ను కలుస్తాను. చచ్చాక కూడా ఎలా ఉండాలో మొత్తం డిజైన్ చేసుకున్న దాన్ని. అటు పైకి వెళ్ళలేక ఇటు కిందికి రాలేక మధ్యలోనే టార్చర్ అనుభవిస్తావు. రే ధీరజ్, డిసైడ్ చేసుకో. నువ్వు వస్తావా, నన్నే రమ్మంట? ధీరజ్, రా. బోర్డు మీదికి రా. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. కమాన్, బోర్డు మీదికి రా. బోర్డు మీదికి రా. రే, ఇప్పటిగా నువ్వు రాకపోతే ఏ అనాథ శరణాలయానికైతే నీ ఆస్తి చెందాలనుకుంటున్నావో ఆ శరణాలయాన్ని ఈ రాత్రికే తగలబెట్టేస్తా. 400 మంది పిల్లలు మస్ అవుతారు.
ధీరజ్ రా, ధీరజ్ రా. చెప్పు, ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టావో చెప్పు. బ్యాక్యార్డ్, ఓల్డ్ బాక్స్. This is the one who slapped him. మీరు చెప్పింది నిజమే మేడం గారు, కోపం ఎక్కువే. It'll make you smile, baby. No! Yeah! No! Guys. Please give it to me. Please give it. Please. Please give it to me. Give it. Please. Much time. Please. Please ఇచ్చేయండి. Please. టైం ఎక్కువగా లేదు. Please. Please. No. Please. 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 ధీరజ్ రా, ఆ లాస్ట్ వర్డ్ చెప్పేళ్ళు, ఆ లాస్ట్ వర్డ్ చెప్పేళ్ళు. రా ధీరజ్, ప్లీజ్ రా ధీరజ్, ప్లీజ్ రా ధీరజ్, ఆ లాస్ట్ వర్డ్ చెప్పేళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. స్వామి 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 స్వామి, are you here? స్వామి, ధీరజ్ ఇక్కడ ఉన్నాడా? వాట్? ధీరజ్ ఆత్మ వెళ్ళిపోయిందా? నో నో నో, అలా జరగడానికి వీల్లేదు. స్వామి స్వామి, సరిగ్గా చూడు, సరిగ్గా చూడు. అంతా పోయింది. నా బ్రతుకు రోడ్డు మీదకి వచ్చేసింది. నలుగురు ఇడియట్స్ వల్లే ఇదంతా జరిగింది. వాళ్ళని వదలను. ఐఎమ్ కమింగ్. రే, మీ చావు నా చేతిలో. ఒక రకంగా మాయ చావుకి మీరే కారణమయ్యారు. మాయ తాయితు తీసుకో. వద్దు, తాయి తెస్తే చస్తావు.
ఫకీర్ మాయా నీ అంతం ఆరంభమైంది. సమాధికి సిద్ధమవు. తప్పు చేస్తున్నావు ఫకీర్. వద్దు, చచ్చిపోతావు, చంపేస్తావు, చంపేస్తావు, ఖచ్చితంగా చంపేస్తావు. ఈ ఫకీరే కాదు, ఆ బ్రహ్మదేవుడు వస్తా మిమ్మల్ని కాపాడలేడు. ఏయ్ ఎటురండి, సరిగ్గా 3 గంటల టైం ఉంది. ఈ తాయితల్ని ఊజా బోట్కి చుట్టి మాయా శరీరంతో దహనం చేయండి. సమయం మించి పోయిన మరుగడిలో మాయా ఈ చక్రబంధం నుండి బయటపడుతుంది. వెంటనే ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. సమయం మించిపోతుంది, బయలుదేరండి. రే, నీ మంత్రతంత్రాలు నన్నేం చేయలేవు. నువ్వు నమ్మిన దేవుడి కంటే శక్తిశాలి ఈ మాయా. 3 గంటల తర్వాత నీ పరిస్థితి ఏంటో తెలుసా ఫకీర్? గంట ముగిసింది ఫకీర్. ఇంకా 40 నిమిషాలే ఉంది. నిమిషాలే మిగిలే ఫకీర్. నాలుగు చితులు సిద్ధం చేసుకో. మొదటిది నీదే. సమయం ముగిసింది ఫకీర్.
Night and into door